హలో మిత్రమా, ఈ వీడియోలో డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, ఈవెన్ దో వీటిని మనము డే టు డే లైఫ్లో ఎంత ఈజీగా యూజ్ చేయాలో, అలాగే వీటన్నిటి మధ్య తేడా ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఇక్కడ మీరు గమనిస్తే డిస్పైట్ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే, ఏదైనా జరిగినప్పటికీ లేదా కానీ ఉన్న సంగతులు విరుద్ధంగా ఉన్న అనే భావంతో వచ్చినప్పుడు మనము ఇంగ్లీష్లో డిస్పైట్ అనే వర్డ్ని యూజ్ చేసి సెంటెన్సెస్ మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే అయినప్పటికీ ఈ వర్డ్ని గుర్తుపెట్టుకుంటే మీకు డిస్పైట్ ఎలా యూజ్ చేయాలో క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూద్దాం. వర్షం ఉన్నా లేకపోతే వర్షం పడుతున్నప్పటికీ అతను పాఠశాలకు వెళ్ళాడు. డిస్పైట్ ద రెయిన్, వర్షం ఉన్నా వర్షం పడుతున్నప్పటికీ అని అర్థం. హీ వెంట్ టు స్కూల్, అతను స్కూల్కి వెళ్ళాడు. అలాగే ఇంకో సెంటెన్స్ మీరు గమనించండి. అలసిపోయినప్పటికీ లేకపోతే అలసిపోయిన ఆమె తన పనిని పూర్తి చేసింది. షీ కంప్లీటెడ్ హర్ వర్క్ డిస్పైట్ బీయింగ్ టైర్డ్. ఇక్కడ డిస్పైట్ అనేది ఫస్ట్గా రాస్తే మనకి ఇక్కడ కామా వస్తుంది. డిస్పైట్ అనేది మిడిల్లో రాస్తే మనం కామా ఎక్కడ యూజ్ చేయం. అలాగే ఈ సెంటెన్స్ చూడండి. అతని ప్రయత్నాలు ఉన్నప్పటికీ అతను పందెంలో గెలవలేకపోయాడు. ఎంతో ప్రయత్నించాడు కానీ గెలవలేకపోయాడు అని అర్థం. సో డిస్పైట్ హిజ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ విన్ ద రేస్. అతని ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఆ రేస్లో అతనికి విజయం రాలేదు, గెలవలేకపోయాడు అనే మీనింగ్. సో ఇక్కడ మనము నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు డిస్పైట్ ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్పైట్ ఉంది కదా, డిస్పైట్ ఆఫ్ హీజ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ విన్ ద రేస్, ఇలా మాట్లాడుతుంటాం. ఆఫ్ ఎక్కడా లేదు, ఓన్లీ డిస్పైట్ మాత్రమే యూజ్ చేయండి. దట్ ఈస్ ద రూల్ హియర్. డిస్పైట్ ఆఫ్ ఈజ్ గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్, ఓన్లీ డిస్పైట్ ఈజ్ కరెక్ట్. అలాగే ఇన్స్పైట్ ఆఫ్ని కూడా ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. సో ఇక్కడ కూడా ఒకటే మీనింగ్ వస్తుంది, అది ఏదైనా జరిగినా. లేకపోతే ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, అయినప్పటికీ అనేది గుర్తుపెట్టుకుంటే మనం ఇన్స్పైట్ ఆఫ్ని ఎంత ఈజీగా యూజ్ చేయొచ్చో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం. వర్షం ఉన్నప్పటికీ లేకపోతే వర్షం పడుతున్నప్పటికీ, అయినప్పటికీ అనే మీనింగ్లో మనం యూజ్ చేస్తాం ఇన్స్పైట్ ఆఫ్ని. వారు క్రికెట్ ఆడారు. ఇన్స్పైట్ ఆఫ్ ది రెయిన్ దే ప్లేయిడ్ క్రికెట్. అనేక కష్టాలు ఉన్నప్పటికీ ఆమె విజయం సాధించింది. షీ సక్సీడెడ్ ఇన్స్పైట్ ఆఫ్ మెనీ డిఫికల్టీస్. ఇన్స్పైట్ ఆఫ్ అనేది సెంటెన్స్ బిగినింగ్లో వస్తే మధ్యలో మనకి కామా వస్తుంది, లేకపోతే మిడిల్లో వచ్చింది అనుకోండి మనకి కామా ఎక్కడా రాదు. అలాగే అతని అనారోగ్యం ఉన్నప్పటికీ లేకపోతే అతనికి అనారోగ్యం ఉన్నప్పటికీ అతను సమావేశానికి హాజరయ్యాడు. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ ఇల్నెస్ హీ అటెండెడ్ ద మీటింగ్. అతనికి అనారోగ్యం ఉన్నప్పటికీ అతను సమావేశానికి హాజరయ్యాడు. ఇన్స్పైట్ ఆఫ్. అయినప్పటికీ అనే వర్డ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఇన్స్పైట్ ఆఫ్ని యూజ్ చేయొచ్చు. అలాగే ఇంకొక సెంటెన్స్ చూద్దాం. ఈవెన్ దోని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఈవెన్ దోని కూడా మనము ఏదైనా ఉన్నా లేదా ఈ అయినప్పటికీ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. అదేంటి సార్, డిస్పైట్కి, ఇన్స్పైట్కి, ఇన్స్పైట్ ఆఫ్కి, అలాగే ఈవెన్ దోకి అన్నిటికీ ఒకటే సందర్భమా అంటే అన్నిటికీ ఒకటే సందర్భం. డిఫరెన్స్ ఏంటో కూడా చాలా క్విక్గా చెప్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ మీ. సో ఇక్కడ అతను అలసిపోయినప్పటికీ పని పూర్తి చేశాడు. ఈవెన్ దో హీ వాజ్ టైర్డ్ హీ ఫినిష్డ్ ద వర్క్.
అలాగే వర్షం పడుతున్నప్పటికీ వారు బయటికి వెళ్ళారు. ఈవెన్ దో ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతున్నప్పటికీ దే వెంట్ అవుట్, బయటికి వెళ్ళారు. అలాగే ఈవెన్ దో షీ స్టడీడ్ హార్డ్, ఆమె బాగా చదివి ఉన్నప్పటికీ, అయినప్పటికీ అనే మీనింగ్. షీ డిడ్ నాట్ పాస్ ది ఎగ్జామ్, పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు అని అర్థం. సో ఇప్పుడు డిఫరెన్స్ చెప్తాను చూడండి. సో ఇన్స్పైట్ ఆఫ్కి, డిస్పైట్కి, ఈవెన్ దోకి యూజ్ చేసే సిచ్యువేషన్స్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు, బట్ సెంటెన్స్ ఫార్మేషన్లో డిఫరెన్స్ ఉంది. వీటన్నిటినీ అయినప్పటికీ అనే మీనింగ్ ఎక్కడొచ్చినా కూడా మీరు యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, డిస్పైట్ ఆఫ్ ది రెయిన్ దే వెంట్ టు ద పార్క్, వర్షం పడుతున్నప్పటికీ, అయినప్పటికీ వాళ్ళు పార్క్కు వెళ్ళారు. అలాగే ఇన్స్పైట్ ఆఫ్ ది రెయిన్ దే వెంట్ టు ది పార్క్, వర్షం పడుతున్నప్పటికీ వాళ్ళు పార్క్కి వెళ్ళారు. అలాగే ఈవెన్ దో ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతున్నప్పటికీ దే వెంట్ టు ద పార్క్, వాళ్ళు పార్క్కి వెళ్ళారు. డిస్పైట్ అని చెప్తేనేమో ఫార్మల్గా మాట్లాడుతున్నట్టు, ఇన్స్పైట్ ఆఫ్ అని చెప్తున్నంటే కొంచెం ఫార్మాలిటీ తగ్గించి లెస్ ఫార్మల్గా మాట్లాడుతున్నట్టు. ఈవెన్ దో అంటే డైరెక్ట్గా ఇన్ఫార్మల్. నీ ఫ్రెండ్తో మాట్లాడితే ఈవెన్ దో, మీ నాన్నగారితో మాట్లాడితే ఇన్స్పైట్ ఆఫ్, మీ బాస్తో మాట్లాడితే డిస్పైట్ అని యూజ్ చేయండి. బట్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్లో డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూడండి. గమనిస్తే ఇక్కడ డిస్పైట్ ద రెయిన్ అంటే ఇక్కడ నౌన్. ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్ అంటే ఇక్కడ నౌన్. కానీ ఇక్కడ ఈ రెయిన్ కురుస్తూ ఉండగా అని ఇట్ వాజ్ రైనింగ్ సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది. సో ఈవెన్ దోని మనం ఎప్పుడు యూజ్ చేసినా మనకి ఒక క్లాజ్ అనేది కావాలి. క్లాజ్ అంటే ఏంటి? క్లాజ్ అంటే సబ్జెక్టు వెర్బు ఉన్నదాన్నే క్లాజ్ అంటాము. ఇక్కడ డిఫరెన్స్ అదే. డిస్పైట్ వచ్చినప్పుడు వెంటనే నౌన్ యూజ్ చేసాం ద రెయిన్ అని, ఇన్స్పైట్ ఆఫ్ వచ్చినప్పుడు వెంటనే యూజ్ చేసాం ది రెయిన్ నౌన్ అని. బట్ ఈవెన్ దో వచ్చినామంటే వెంటనే మనం రెయిన్ యూజ్ చేయలేదు, ఇట్ వాజ్ రైనింగ్ అని మాట్లాడాం. ఈవెన్ దో ద రెయిన్ దే వెంట్ టు ద పార్క్, ఇలా మాట్లాడితే ఆ సెంటెన్స్ ఇన్కరెక్ట్. ఎందుకంటే ఈవెన్ దో వచ్చినప్పుడు క్లాజ్ రావాలి, క్లాజ్లో సబ్జెక్టు వెర్బ్ ఉంటుంది, అక్కడ సబ్జెక్టు వెర్బ్ కూడా వచ్చింది. ఇట్ వాజ్ రైనింగ్, ఇట్ అనేది సబ్జెక్టు, వాజ్ అనేది వెర్బ్. ఓకే, వాజ్ రన్నింగ్ అనేదంతా వెర్బ్. సో ఈ విధంగా మనము ఈవెన్ దోని, ఇన్స్పైట్ ఆఫ్ని, డిస్పైట్ ఆఫ్ని మనం యూజ్ చేస్తాం. సో వీటిని బేస్ చేసుకొని మనము ఇక్కడ ఒక టెస్ట్ మీకు ఇచ్చాను, ఆ టెస్ట్ని రాస్తే మీకు ఎంతవరకు అర్థమైందనేది క్లియర్గా తెలుస్తుంది. చూడండి, డిస్పైట్ ఆఫ్ వచ్చినప్పుడు నౌన్ వస్తుంది, ఇన్స్పైట్ ఆఫ్ వచ్చినప్పుడు నౌన్ వస్తుంది, ఈవెన్ దో వచ్చినప్పుడు మాత్రం క్లాజ్ వస్తుంది. క్లాజ్ అంటే అందులో సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ని చేద్దాం. మీకోసం నేను ఒక 2 చేస్తాను, రిమైనింగ్ మీరు చేసి నాకు కామెంట్ పెట్టండి. మీరు చేసినవి మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్తే మీకు ఈ పీడిఎఫ్ ఉంటుంది, ఈ లెక్చర్ యొక్క పీడిఎఫ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడే మీకు వాట్సాప్ లింకు, టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ ఛానల్ లింకు, అన్ని లింక్స్ ఉంటాయి. వేటిని క్లిక్ చేసినా డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు. మన వాట్సాప్ గ్రూప్లోకి మీరు వచ్చిన వెంటనే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి పీడిఎఫ్తో పాటు మీ మొబైల్ ఫోన్కి వస్తాయి. సో ఇక్కడ 2 సెంటెన్సెస్ ట్రై చేద్దాం. ఫస్ట్ వన్, డాష్ ద హెవీ ట్రాఫిక్ వీ రీచ్డ్ ద వెన్యూ ఆన్ టైమ్. బాగా ట్రాఫిక్ ఉంది, అయినా కూడా మనం కరెక్ట్ టయానికి ఆ ప్రదేశానికి రీచ్ అయ్యాము. కాబట్టి డిస్పైట్ ఎందుకు రాస్తున్నాను ఇక్కడ? ది హెవీ ట్రాఫిక్ నౌన్ ఉంది. అలాగే డాష్ హీ వాజ్ అన్ప్రిపేర్డ్, హీ మేనేజ్డ్ టు ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. ఈవెన్ దో రావాలి ఇక్కడ. ఈవెన్ దో హీ వాజ్ అన్ప్రిపేర్డ్, అతను ప్రిపేర్ కాకపోయినా, అన్ప్రిపేర్డ్
ఓకే, సబ్జెక్ట్ ఉంది, వాజ్ అన్ప్రిపేర్డ్ వెర్బ్ ఉంది, క్లాజ్ అనమాట. సబ్జెక్ట్ వెర్బ్ ఉంటే అది క్లాజ్. క్లాజ్ వచ్చినప్పుడు మనం ఈవెన్ దో రాయాలి. సో ఈవెన్ దో హీ వాజ్ అన్ప్రిపేర్డ్ హీ మేనేజ్ టు ఆన్సర్ ఆల్ ది ఆన్సర్స్. సో మీకు ఇక్కడ కీ కూడా ఇచ్చాను, మీరు మిగతావి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అవర్ ఇంగ్విత యూట్యూబ్ ఛానల్.